సో, అంటే ఎలా వీళ్ళు వాల్యుయేట్ చేస్తారు ఆ క్వెషన్ పేపర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ టైమ్ వచ్చేసి 3 అవర్స్ ఇచ్చారు. అదేవిధంగా మాక్సిమం మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఇచ్చారు. సో, ఫస్ట్ మనకు నోట్స్ ఇచ్చారు. సో, అబ్జర్వ్ ద డిస్ప్లేడ్ సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్‌లేబుల్డ్ మోడల్ ఆర్ చార్ట్ ఆర్ ప్రొజెక్షన్. ఐడెంటిఫై ద సిస్టమ్, డ్రా ద డయాగ్రామ్ అండ్ లేబుల్ ద పార్ట్స్. మినిమమ్ 4 పార్ట్స్ అని ఇచ్చారు. అంటే ఇచ్చినటువంటి చార్ట్‌ని గాని, ఏదైనా ఇచ్చినటువంటి డయాగ్రామ్‌ని గాని గీసి దానికి సంబంధించి ఒకవేళ డయాగ్రామ్ అయితే మినిమమ్ 4 పార్ట్స్ మనకు లేబుల్ చేయవలసి ఉంటుందని చెప్పారు ఇక్కడ. ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్. అసలు ఫస్ట్ ఇచ్చిన క్వెషన్‌కి మనకు సొల్యూషన్ ఏంటిదని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసినట్టయితే దానికి 1 మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా డయాగ్రామ్‌కి వచ్చేసి ఓవరాల్ 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లేబులింగ్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ ఇంకా మనం లేబుల్ చేసినట్టయితే మనకు 2 మార్క్స్ క్రెడిట్ కావడం జరుగుతుంది. సో, టోటల్ వచ్చేసి మనకు ఫస్ట్ బిట్‌లో 6 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కమింగ్ టు ది సెకండ్ బిట్‌లోకి వచ్చినట్టయితే ఐడెంటిఫై ద ప్రెజెన్స్ ఆఫ్ షుగర్ ఇన్ ద గివెన్ సాంపిల్స్ ఆఫ్ ఏ, బి, సి అండ్ డి. రైట్ ద ప్రిన్సిపల్, ప్రొసీజర్ అండ్ రిజల్ట్. ఇక్కడ మనకు ఒక ఎక్స్‌పెరిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ అనేది వీటిని బేస్ చేసుకొని ఏ సాంపిల్స్ వచ్చేసి ఏ, బి, సి, డి చేసుకొని మనము ప్రిన్సిపల్, ప్రొసీజర్ అండ్ రిజల్ట్ రాయాల్సి ఉంటుంది. దీనికి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్‌కి వచ్చేసి మనకు 1 మార్క్ ఉంటుంది. ప్రొసీజర్‌కి వచ్చేసి మనకు 3 మార్క్స్ కేటాయిస్తారు. అదేవిధంగా రిజల్ట్ ఏదైతే మనం అనాలిసిస్ చేసిన రిజల్ట్ ఉంటుందో దానికి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకు